వెల్కమ్ టు సనాతన్ ఛానల్. నేను మీ రాజు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి చెట్టు అరటి చెట్టు. ఈ ఛానల్ మొదటిసారిగా చూస్తున్న ప్రేక్షకులు ఎవరైనా ఉంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏమంటే, అరటి చెట్టు వలన మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయన్న విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. అరటి చెట్టు వలన మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన నిత్య జీవితంలో రోజు కనిపిస్తున్నటువంటి అరటి చెట్టు, ప్రతిరోజు అరటి చెట్టు మనకు ఉపయోగం ఉంటుంది. అలాగే ప్రతిరోజు కూడా అరటి పండ్లు మనకు అందుబాటులో ఉంటాయి. ఈ అరటి పండ్లు అనేది చాలా శ్రేష్టమైనది. అన్ని రకాల పండ్లలోకెల్లా చాలా తేలికగా మనకు జీర్ణమవుతుంది. జీర్ణశక్తి కూడా పెంచుతుంది. అలాగే అన్ని రోజులలో అన్ని కాలాలలో కూడా మనకు అరటిపండు అందుబాటులో ఉంటుంది. పూర్వము మనకు కొన్ని సంవత్సరాల క్రితం వరకు ప్రతి శుభకార్యాలలో కూడా అరటి చెట్టు తీసుకెళ్ళి తోరణాలు అలంకరించేవాళ్ళు. ఏ శుభకార్యాలు జరిగినా కూడా అరటి చెట్టు కొమ్మలను తీసుకొని వెళ్ళి తోరణాలుగా అలంకరించేవారు. ఇది అరటి చెట్టు వలన మొదటి ఉపయోగము. అలాగే రెండవ ఉపయోగం ఏంటంటే, అరటి చెట్టు ఆకులు చాలా పెద్దవిగా విశాలంగా ఉండడం వలన ఆ ఆకులను మనము కార్యక్రమాలలో లేదా బంతి భోజనాలలో శుభకార్యాలలో కూడా అన్నము వడ్డించడానికి విస్తరాకులలాగా ఉపయోగించేవారు. ఇది రెండవ ఉపయోగము. అలాగే మూడవ ఉపయోగము, అరటిపండు చాలా తేలికగా జీర్ణమవుతుంది. అలాగే ప్రతిరోజు కూడా అరటిపండు మనకు అందుబాటులో ఉంటుంది. అన్ని పండ్లలోకెల్లా అరటిపండు చాలా శ్రేష్టమైనది. అలాగే తేలికగా జీర్ణశక్తి మనకు కలుగుతుంది, జీర్ణమవుతుంది. ఇది మూడవది. అలాగే నాలుగవ ఉపయోగము ఏమిటి అంటే, అరటి చెట్టు మనకు చాలా తొందరగా పెరుగుతూ ఉంటుంది. అలాగే ఒకసారి కనుక మనం అరటి చెట్టును తీసుకొని వచ్చి మనం పెంచుతూ ఉంటే ఇంకా వేరే చెట్లు పెంచనవసరం లేదు. వాటంతట అవే పెరుగుతూ ఉంటాయి. వీటికి ఒకసారి పెంచిన తర్వాత పిలకల ద్వారా అరటి మొక్కలు అనేది వస్తూ ఉంటాయి. తేలికగా అరటి మొక్కలు పెరుగుతూ ఉంటాయి. అరటి తోటలు అనేది పెరుగుతూ ఉంటాయి. అలాగే నాలుగవ ఉపయోగము ఏమిటంటే, అరటి చెట్లు మనకు ఎంతో ఆరోగ్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. అలాగే అరటి అనేది పండుకు మరొక పేరు చక్కెరకేళి అని పేరు పిలుస్తూ ఉంటారు. ఈ అరటి పండును కూడా అన్ని పూజా కార్యక్రమాలలో కూడా ఏ పండు దొరకకపోయినా కూడా అరటి పండును నైవేద్యంగా పెడతా ఉంటారు. అలాగే ఉపవాస సమయంలో, భగవంతుని ఆరాధన సమయంలో, ఉపవాస సమయంలో కూడా అరటి పండ్లను మనము 2 లేదా 3 తినడం ద్వారా మనకు జీర్ణశక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. ఎక్కువగా తొందరగా ఆకలి అనేది కాకుండా ఉంటుంది. జీర్ణశక్తి తొందరగా పెంచడానికి, అలాగే ఆకలి ఎక్కువసేపు కాకుండా ఉండడానికి కూడా అరటి పండ్లు మనకు ఎక్కువ ఉపయోగపడతాయి. అందుకే ఒక్కపొద్దు సమయంలో, దీపారాధన సమయంలో, ఉపవాస సమయంలో కూడా భగవంతుని దగ్గర ఈ అరటి పండ్లను ఉపయోగిస్తారు. అలాగే నైవేద్యంగా స్వీకరిస్తారు. ఇది అరటి చెట్టు వలన మనకు నాలుగవ ఉపయోగము. మీకు అరటి చెట్టు గురించి తెలిస్తే నాకు కామెంట్ చేసి లైక్ చేయండి.